హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. సబ్స్క్రైబర్లందరికీ, నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్లందరికీ వీడియో అనేది పెడుతున్నాను, కానీ అసలుకి ఎవరు చూడటలేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గంట సింబల్ అనేది నొక్కండి. కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది అన్నది. కోడిగుడ్డు అట్టు వేస్తున్నాను. 3 కోడిగుడ్లని ముందుగా గిన్నెలోకి వేసుకొని గిలకొట్టుకోవాలి. గిలకొట్టుకున్నాక ఆనియన్స్ని కొంచెం కొంచెం తరుక్కోవాలి. తరిగినాక చిన్న ముక్కలుగా తరిగినాక అందులో జీలకర్ర, ధనియాల పౌడరు, పసుపు, తగినంత ఎండు కారము వేసుకుంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. మిరియాలు పౌడరు, తగినంత సాల్ట్ వేసుకొని కోడిగుడ్డు బ్యాటర్లో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని గిలకొట్టుకోవాలి. 5 నిమిషాల సేపు స్పూన్ కానీ అదిగో నేను చూపించానా, దాంతో 5 నిమిషాల సేపు చేసుకుంటే సాంజీ లాంటిది కోడిగుడ్డట్టు రెడీ అయింది. చాలా ఈజీగా చేసుకొని ఒకటి చేసుకున్నాక ఆనియన్స్ ముక్కలు 2 కప్పుల దాకా సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకొని ఎగ్గట్టు రెడీ చేసుకుంటే చాలా టేస్టీ అయిన ఎగ్గట్టు రెడీ అవుతుంది. మరలా 1-2 నిమిషాల సమయం దాకా మరలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని ప్యాన్ వేడి అయినాక గిల్లకొట్టుకున్నాక చూడండి, ఈ బ్యాటర్ అనేది చాలా దూదిలాగా సాంజీలాగా వచ్చేసింది. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవచ్చు, రకరకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టమాటా కూడా వేసుకోవచ్చు, ఇందులో టమాటా ముక్కలు కూడా తరిగి వేసుకోవచ్చు. రుచిగా టేస్టీగా ఉంటుంది. నేను ఈ విధంగా తయారు చేశాను. కామెంట్స్లో చెప్పండి ఎంత దూదిలాగా ఉంటుందో. చాలా టేస్టీగా ఉంటుంది. 3 ఎగ్స్ని పగలగొట్టుకొని ఆయిల్, కొంచెం ఉప్పు, కారం, ధనియాల పౌడరు, మిరియాలు వేసుకొని అల్లం ముక్కలు వేసుకొని తయారు చేసుకున్న పెద్దలపాయ ముక్కలు వేసుకొని చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల సేపు మీడియం సైజులో ఉంచేసి ఆయిల్ పైన అప్లై చేసుకొని గుడ్డట్టుని ఉడకనిచ్చుకోవాలి. ఉడికించినాక 5 నిమిషాల సమయం పట్టిద్ది. మీడియం సైజులో ఉంచేసి మంటని మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఇంటి దాకా చూడండి. మూత పెట్టి 5 నిమిషాల సేపు మగ్గనివ్వాలి. మీడియం సైజులో ఉంచేసి మరలా అట్ల కాడతో తీసుకొని ఒకవైపుకి తిప్పుకోవాలి. చూడండి ఎంత గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. మగ్గాయి. అందులో వేసిన మెటీరియల్ అన్నీ ఉడికాయి. ఉడికినాక మరలా 5 నిమిషాల సేపు మీడియంలో ఉంచేసి ఈ కోడిగుడ్డట్టుని ఇదే ప్రాసెస్తో చేసుకొని తింటే ఎంతో రుచికరమైన గుడ్డట్టు ఉల్లిపాయలతో రెడీ అయింది. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకొని దీనిపైన మనం దోశల పైన కూడా, ఉప్మాలకు కూడా వేసుకొని తినేయచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్నాక ఆగండి ఫ్రెండ్స్, మరలా నేను ఇక్కడ చాలా రుచికరమైన ముందుగా గిన్నె పెట్టేసేసి ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకొని తక్కువ ఆయిల్ వేసుకున్నాను, కాస్త మీరు ఎక్కువ వేసుకోండి.
అందులోకి పల్లీలు, జీడిపప్పులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు, అల్లం ముక్కలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకొని ఆయిల్ మాత్రం కొద్దిగానే వేసాను. మీరు మరి కొంచెం వేసుకోండి, చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇందు దాకా చూడండి. అదే విధంగా ఆయిల్ వేడి అయినాక చూడండి పోపు అనేది వేసుకోవాలి. పోపు వేసుకున్నాక అన్ని లైన్గా వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక వేగాక జీడిపప్పుల పలుకులు కూడా వేసుకోవాలి. ముందే వేస్తే నల్లగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువలన ఇవి సగం వేగినాక పల్లీలు, పచ్చిపప్పు, తిరమాత గింజలు ఇవన్నీ సగం వేగినాక జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వేసుకున్నాక కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని మరలా మగ్గనివ్వాలి. మరలా వేగనివ్వాలి. వేగనిచ్చాక ఎండుమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అల్లము ముక్కలు వేసుకున్నాము. వేసుకొని మరలా దోరగా వేగనియాలి. అంటే దగ్గరే ఉండి మీడియం సైజులో ఉంచేసి వేగనిచ్చుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఏందబ్బా అనుకుంటాము. ఇందు దాకా చూడండి ఫ్రెండ్స్. లైక్ అనేది చేయండి. ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను కూడా మీ సపోర్ట్ వల్ల ప్రతి ఒక్కరు లైక్ చేసేస్తే నేను కూడా 10,000 నెంబర్స్ అవ్వాలి అని నేను సబ్స్క్రైబ్ అందరినీ కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళని, పాత వాళ్ళని అందరినీ. నాకు మొక్కుబడి ఉంది. ఆ మొక్కుబడి తీర్చుకోవాలి ఫ్రెండ్స్. 10,000 నెంబర్స్ అవ్వాలి ఫ్రెండ్స్. టమాటా ముక్కలు పండువి ఒక 2 టమాటా ముక్కల్ని కప్పు అయ్యాయి ఫ్రెండ్స్. కప్పుడు వేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా దోరగా కలయి పెట్టుకుంటూ వేయించుకోవాలి. వేయించుకుంటే ఆ గ్రేవీలోకి అనేది తగినంత ఉప్పు కూడా వేసుకొని పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మీనాక్షి అమ్మవారిని 10,000 నెంబర్స్ అవ్వాలని, సబ్స్క్రైబులు మొత్తం అవ్వాలని కోరుకున్నాను. నా మనసులో ఉంది ఫ్రెండ్స్. కామెంట్స్ అనేది పెట్టండి. త్వరగా రీచ్ అవుతాను నేను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది. అదే విధంగా టమాటా ముక్కలు వేసుకొని పసుపు వేసుకొని వాటరు అర లీటర్ పోసాను ఫ్రెండ్స్. అర లీటర్ పోసాను. వాటర్ అనేది పోసాను. అర లీటర్ పోసాక బాగా ఇవి వాటర్ అనేది బాయిలింగ్ అవ్వాలి. తొక్క తెరలాలి. తెరలితే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇది బొంబాయి రవ్వ ఫ్రెండ్స్. ప్లేట్లో నుంచి వేస్తే ఆ గిన్నెలోకి వేస్తే పొయ్యి చుట్టూతా పడిపోయిద్ది. అందుకనేసేసి ఇది 5 నిమిషాల సమయం దాకా ఉడకనివ్వాలి. అందులో ఉన్న ఆనియన్స్, అల్లం ముక్కలు, ఫ్లేవరు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వేయలేదు, వేసుకోవచ్చు. చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది నేనేం చేసేది మీకు. ప్రతి ఒక్కరు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఇంటి దాకా చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది బొంబాయి రవ్వ నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. వేయించి వేసుకోవాలా, వేయించకుండా వేసుకోవాలా అన్నది కామెంట్స్లో పెట్టేసేయండి నాకు. నేను చూసుకొని మీకు మరొక విధంగా తయారు చేస్తాను. గ్లాసులో వేసుకొని ఉప్మా రవ్వ ఆ గిన్నెలోకి తెరలే నీళ్ళలో వేస్తే పొయ్యి చుట్టూతో పడకుండా ఉంటుంది. ప్లేట్లో నుంచి డైరెక్ట్గా వేసుకుంటే ఆ పొయ్యి చుట్టూతో పడిద్ది. అందుకనేసి గ్లాసులో పోసుకున్నాను. శుభ్రంగా పురుగులు లేకుండా చేరేకి బొంబాయి రవ్వని డైరెక్ట్గా పోసేస్తున్నాను గ్లాసులోకి వేసుకొని. ఎందుకంటే ప్లేట్లో నుంచి డైరెక్ట్గా వేస్తే చుట్టూతో పడిపోయిద్ది. మనకి కదా ఇబ్బంది,
నాకే కదా ఇబ్బంది, అందుకనేసేసి గ్లాసులో పోసుకొని సరిపోయినంత పోసుకుంటున్నాను. 1/2 లీటర్ వాటర్కి నాకు ఈ చిన్న గ్లాసు పట్టేసేసి మనకి తెలిసిద్ది. చేసి ఉన్నాను కదా ఫ్రెండ్స్, ఉప్మా అనేది డైరెక్ట్గా అయితే 1/2 లీటర్కి ఒక్కొంతే రవ్వ వేసుకోవాలి. చాలా చక్కగా నీట్గా లోలో ఉంచేసి మూత పెట్టేసేసాము. మూత పెట్టి మగ్గనిచ్చేసాము. మగ్గనిచ్చినాక ఉప్మా అనేది రెడీ అయిపోయింది. నేను కలర్ కోసం పసుపు వాడాను ఫ్రెండ్స్. నాకు కొంచెం బాగోలేదు, పసుపు కొంచెం వేసుకున్నాను నాకు ఇష్టమయ్యి. మీకు ఇష్టం లేకపోయినా పసుపు వేసుకోక్కర్లేదు, వేసుకున్నా సూపర్గా ఉంటుంది. ఇదొక రకం. ఇదే విధంగా తయారు చేసుకొని తింటే ఎంతో నీట్గా ఉంటుంది. ఇందులో కారపొడి వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, అల్లపు చట్నీ వేసుకోవచ్చు, జాడీలో ఉన్న మామిడికాయ పచ్చడి కూడా వేసుకొని తినచ్చు. అంత రుచిగా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.